భక్తుల కోరిన కోరికలు తీర్చే స్వామివారిగా ప్రసిద్ధి చెందిన నంగునూరు తోకలకొండపై వెలిసిన శ్రీ సీతారామచంద్ర స్వామివారి బ్రహ్మోత్సవాలు బుధవారం నుండి శుక్రవారం వరకు అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ చైర్మన్ పిఎస్సిఎస్ చైర్మన్ కోల రమేష్ గౌడ్ గ్రామ సర్పంచ్ సనాదుల బాలపోచయ్య తెలిపారు. 3 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వారు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని తోకలకొండపై స్వయం వేతయ్య వెలిసి ఉన్న అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు జగత్ కళ్యాణకర్త శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ సన్నిధిలో బుధవారం నుండి శుక్రవారం వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో కోల రమేష్ గౌడ్ బాలపోచయ్య మీడియాతో మాట్లాడారు. శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ సన్నిధిలో 4వ తేదీ బుధవారం నుండి 6వ తేదీ శుక్రవారం వరకు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరపడం జరుగుతుందని చెప్పారు. 3 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలలో పలు పూజా కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు శుక్రవారం రోజున శ్రీ సీతారామచంద్ర స్వామి వార్ల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుందని, అదే రోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ కోల శ్రీధర్ గౌడ్, నాయకులు ఆనందం పాల్గొన్నారు. నంగునూరు మండల కేంద్రంలోని తోకలగుట్టపై వెలసిన శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు మా తాత ముత్తాల నుండి ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇది 800 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి కాకతీయుల కాలంలో ఏర్పాటు చేసినటువంటి గుడిగా మాకు చెప్తా ఉన్నారు పెద్దలు. మరి ఈ బ్రహ్మోత్సవాలు రేపు 4, 5, 6 తేదీలలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉన్నాము. కావున భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దేవుని కృపకు పాత్రలు కావాలని మనం చేస్తూ ఉన్నాము. సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు నంగునూరు మండల కేంద్రంలో అంగరంగ వైభవంగా నిర్వహించబడతా ఉన్నాయి. 4, 5, 6 తేదీలలో ఇక్కడ కార్యక్రమాలు జరపబడును. భక్తులందరూ కూడా దయచేసి ఏదైతే ఈ తోకల గుట్టపైన వెలిసినటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి స్వయంభుగా వెలిసినటువంటిది కాబట్టి భక్తులు కూడా ఇక్కడ ఈ కొండపైన వచ్చి ఎవరైతే కోరికలు కోరుకుంటారో వారందరికీ కూడా కోరికలు నెరవేరి కొంగు బంగారం అవుతుంది. కాబట్టి భక్తులు పెద్ద సంఖ్యలో ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి 5, 6 తారీఖుల్లో రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వారికి తగినట్టుగా ఇక్కడ అన్ని కూడా భక్తులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్ని కూడా చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆ రోజు 6 తారీఖు నాడు మరి అన్నదాన ప్రసాద కార్యక్రమం ఉంటుంది. అందరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఈ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాల్సిందిగా అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.